నా పేరు మాలే పెద్ద హనుమంతు. బసాపురం గ్రామం, గట్టు మండలం, జోగులాంబ జిల్లా, గద్వాలు. నా బిడ్డని కోతిలిగిద్ద గ్రామానికి మేస్తిరి నరసింహుల కొడుకి నరేష్కి ఇచ్చి పెళ్లి చేసినాము సంవత్సరం కిందట. ఒక 4 నెలల కిందట నా బిడ్డని నా అల్లుడు కొట్టినాడు. కొన్ని కొంచెం ఆరోగ్య ప్రాబ్లం వల్ల కర్నూలు దవాఖానలో ఒక 20 రోజులు పెట్టినాము. ఆ తర్వాత మళ్ళీ మనం ప్రజెంట్గా నివసించేది గద్వాలు. గద్వాల్ మోహన్రావు హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ గారు 15 దినాలలో ఒకసారి చెకప్ చేయించుకొని 3 సార్లు అట్లా 45 రోజులు స్టేట్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత హైదరాబాద్లో పోయి పెద్ద హాస్పిటల్లో స్కానింగ్ తీపిస్తే ఆ పొద్దు ప్రాబ్లం అనేది తెలుస్తుంది అన్నాడు. ఆ విసుగు కొరకి మా బాబాని మా ఇంట్లోనే పెట్టుకుంటే నిన్న 4 రోజుల ముందర మా అల్లుడు పొలంకి వెళ్ళిన తర్వాత, కూలి పనులకి వెళ్ళిన తర్వాత మా బిడ్డని అకస్మాత్తుగా బెదిరించి కొల్లిగిద్ద గ్రామానికి తీసుకుపోయినాడు. 7:30 అయింది మా ఇంటికి వచ్చేలోపు. 7:30కి ఇంటి పక్కల వాళ్ళని అడిగితే మీ అల్లుడే ఎక్కించుకుపోయిండు పాపనని చెప్పిండు. అప్పుడు ఆ సమయంలో కొల్లిగిద్ద గ్రామానికి పోతే గొడవలు అవుతాయని 100 కాల్కి సమాచారం ఇట్లా జరిగింది సార్ అని ఇచ్చినాము. ఇస్తే ఆ 100 కాల్ వాళ్ళు ఏ మండలంకి వస్తుందని అడిగితే దరూర్ పిఎస్కి వస్తుంది కొల్లిగిద్ద గ్రామం అని వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు మీకు దరూర్ మండలం పిఎస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, మీకు మీ సమస్య వాళ్ళకి చెప్పండి అని వాళ్ళు మాకు చెప్పిండు. అయితే కొద్దిసేపటికి మళ్ళీ దరూర్ పిఎస్ నుంచి మాకు కాల్ వచ్చింది. వాళ్ళకి చెప్పినామంతా కొల్లిగిద్ద గ్రామం వాళ్ళ అడ్రస్ గురించి చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాము అని దరూర్ పిఎస్ పోలీస్ వాళ్ళు చెప్పినారు. అయితే కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళే దరూర్ పిఎస్ వాళ్ళు ఫోన్ చేసినారు. చేసి మీ బిడ్డ అరుణ క్షేమంగానే ఉంది, మీరేం టెన్షన్ పడొద్దు అని పోలీసు అన్నాడు, దరూర్ పిఎస్ పోలీసు. అయితే అట్లా కాదు సార్, మా అల్లుడు కొంచెం ఇది మంచి, మా బిడ్డ మా ఇంటికి రావాలా, ఆరోగ్యం బాగాలేదు, పరిస్థితి బాగాలేదు అని చెప్పినాము. అయితే మీ ఇంటికాడ తెచ్చిడ్సనికే కాదు మీ పాపని, మీరు కొల్లిగిద్ద గ్రామానికి వస్తే మేము మీ అమ్మడ పంపిస్తాం మీ పాపనని దరూర్ పిఎస్ పోలీస్ మాకు చెప్పిండు. అయితే అప్పుడు సరే సార్ మీరు అక్కడనే ఉంటే నేను కొల్లిగిద్ద గ్రామానికి వస్తా అని చెప్పిన. అయితే రాండి మేము ఇక్కడనే ఉన్నామని దరూర్ పిఎస్ పోలీస్ అన్నాడు. ఆ సమయంలో మేము ఒక వెహికల్ తీసుకొని అక్కడ వెళ్ళినాం, నాను నా భార్య. అక్కడ బసాపురం గ్రామం నుంచి మా అక్క, మా తమ్ముడు ఆ కొల్లిగిద్ద గ్రామానికి పోతే అక్కడ దరూర్ పిఎస్ పోలీస్ వాళ్ళు లేరు. అప్పుడు మళ్ళీ మేము ఫోన్ చేస్తే దరూర్ పిఎస్ పోలీసు మా ఫోన్ కలనట, అది సెల్లు బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు. అప్పుడు మళ్ళీ కొంత సమయం తీసుకొని మళ్ళీ 100 కాల్కే ఫోన్ చేసినాం. అయితే మళ్ళీ వాళ్ళకి ఇట్లా పనమ్మా ఇట్లా అప్పుడు మేడం ఎత్తింది 100 కాల్లో, ఇట్లా మాకు వచ్చిలే పోలీసు వాళ్ళు ఇక్కడ కొల్లిగిద్ద గ్రామంలోనే ఉండము, మీరు రారి మీ పాపను పంపిస్తామంటే వచ్చినాము. ఇక్కడ రాత్రి అయింది, 10 దాటింది అప్పటికే. ఇంకా మళ్ళా మా పాపల ఇంటికి పోనట్ట ఏరే వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చొని మళ్ళీ 3 సార్లు చేసిన తర్వాత అప్పుడు దరూర్ పిఎస్ పోలీసులు 2 వచ్చినారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుండి మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీస్ వాళ్ళే పోయి మాట్లాడినారు వాళ్ళతోన మా పాప అత్త మామతోన మగుతోన మాట్లాడిన తర్వాత అంతవరకు మా మూక పక్కకున్నాము. పోలీస్ని నేను అడిగిన, ఏమని సార్ మీరు కొల్లిగిద్ద గ్రామంలో ఉంటామని మీరు చెప్తేనే నేను ఇక్కడ కొల్లిగిద్ద గ్రామానికి వచ్చిన, మీరు ఇంత మోసం మమ్మల్ని ఎట్లా చేస్తారు, ఈ రాత్రిపూట మమ్మల్ని ఎట్లా రప్పిస్తారు, ఇక్కడ మీరు వస్తామన్న మీరు ఈడనే ఉంటాము, మీరు వస్తేనే మీ పాపను పంపిస్తామని ఎందుకు అబద్ధాలు చెప్పినారు, ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారు, మా పాప ఏదైనా జరిగింటే ఎట్లా అని నిలదీసి అడిగినాము. అయితే అది పబ్లిక్ ఫుల్ కుప్పైనారు. పబ్లిక్ కుప్పైనప్పుడు మా పోలీసుని ఉన్న సంగతి ఆయన మాకు అబద్ధం చెప్పిన శుద్ధిని బాగా గట్టిగా అడిగినందుకు అక్కడ ఆయనకి విచిత్రమైన కోపం వచ్చింది. అప్పుడు నన్ను ఇట్లా నీవు పెద్ద మోతపీరే, నువ్వు చెప్పినప్పుడు రానికే, లేదంటే నువ్వు ఒక ఎంపీటీసా, ఒక అడక్క తినేతోడు, నువ్వు ఎంత, నీ కథ ఎంత అని నన్ను ఇట్లా ఎదక్ చేసి నూకిండు. ఏం సార్ ఏం మనుషులంటే నీకు లెక్కలేదా,
బీదోళ్ళు అంటే నీకు లెక్కలేదా, నీ బుద్ధి పుట్టినట్టు అధికారం నీ చేతిలో ఉంది, నీ అధికారం నీ చేతిలో ఉందని, చట్టం నీ చేతిలో ఉందని బుద్ధి పుట్టినట్టు మాట్లాడతావా, బుద్ధి పుట్టినట్టు వ్యవహారం చేస్తావా ఈ రాత్రి టైంలో అని గట్టిగా వాదులన్నాం. వాదులు అనేది మనసులో పెట్టుకొని అక్కడ ఉన్న ఊర పెద్ద మనుషులు వచ్చి ఆ గొడవని సర్దు మణిగించినారు. అప్పుడు పోలీసు వాళ్ళు లేదు మళ్ళా తర్వాత లేదు మాకు వీలు కాలేదు రాలేదని మమ్మల్ని బుజ్జగించి మప్పించి మీరు పొద్దునకి పోలీస్ స్టేషన్కి రండి, మీ పాప వాళ్ళని పిలిపిస్తాం, మీ అత్తమ్మ మీ బీగురాలని అందరు మీ ఊర పెద్ద మనుషులని పిలిపిస్తాము, ఎస్ఐ వచ్చి మాట్లాడతాడు అక్కడ అని చెప్పి మమ్మల్ని ఊరు నుంచి పంపించి వాళ్ళు వెనక నుంచి పోలీసు వాళ్ళు పోయినారు. ఆ తర్వాత మా పొద్దున 10:30 టైంలో దరూర్ పిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. నేను, నా భార్య, మా తమ్ముడు, మా అక్క పోతే అక్కడ కోతలగిద్ద నుంచి వాళ్ళు వచ్చిలేరు. అదే ఆ సమయంలో స్టేషన్లో ఎస్ఐ గారు లేరు. మా పోయిన సమయంలో అక్కడ 3 పోలీసు వాళ్ళు ఉన్నారు. రాత్రి వచ్చిన 2 పోలీసు వాళ్ళు, కోతలగిద్దకి 2 పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళిద్దరూ, ఇంకొక పోలీసు ఉన్నారు. నేను ఇట్లా మెట్లు ఎక్కిపోతుంటేనే రారా లంజా కొడక, రాత్రి నీ రుబాబేమో చూపించినావు, ఇప్పుడు నాదేందో చూపిస్తా అని అంగి పట్టుకొని ఇట్లా లోపలికి ఇక్కపోయి ఒక 2 నిమిషాలు ఇట్లా అనగబెట్టినాడు. ఇట్లా ఒక 2 నిమిషాలకు పైన ఇట్లా 2 మనుషులు అనగబెట్టినారు. ఆ తర్వాత కింద ఇట్లా బోర్లా పండేసి బూట్ల కళ్ళతో ఈ డొక్కలు పెట్టి, ఈ భుజాల పెట్టి, ఇక్కడ పండబెట్టి, అరకాళ్ళకి లబ్బర్తో ఒక పోలీసు దాదాపు 15 నిమిషాల పైననే కొట్టిండ్రు. ఇది సామాన్య ప్రజలు పోలీసులు తప్పు చేస్తే అడిగితే ఇది నేరమా, ఇది ఎంతవరకు కరెక్టు? మరి మనం బతకాలనా చేయాలనా? ఇప్పుడు ఈ మీడియా ముందర వచ్చి చెప్పినందుకు ఎక్కడ ఏ టైంలో నాకు ఏం జరుగుతుందో ఆ దరూర్ పోలీసు వాళ్ళే కారణం. ఆ 3 పోలీసు వాళ్ళే, అక్కడ ఉన్న ఏఎస్ఐ గారే ఆ పోలీసులు ఒక పోలీసుని ఇట్లా రెట్టబట్టి ఇచ్చేసేంత వరకు నన్ను విడిచిపెట్టలేదు. మరి వాళ్ళ ఒక అధికారులకే అంత ఆవేశం ఉంటే మరి మా సామాన్య ప్రజలు ఎట్లా బతకాలా? మాకు ఆపద వస్తే పోలీస్ స్టేషన్కే కదా పోయేది. మరి పోలీసులకే ఆ తీరుగా వాళ్ళే మోసం చేసి వాళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చుకునడానికి మమ్మల్ని బాధ్యులను చేసి నీవు పోలీసు వాళ్ళని ఎక్కువ మాట్లాడినావు, నీవెంత నీ సోమత ఎంత, నువ్వు కూలి చేసుకొని బతికేతోడో పోలీసు వాళ్ళని నిలదీసే తంత ధైర్యం నీకు ఎక్కడిది? మనం తలుసుకుంటే పోలీసు వాళ్ళు తలుసుకుంటే నిన్ను ఏ కేసులను జైల్లో నుంచి బయటికి రానట అక్కడనే పెట్టే చట్టం మా చేతిలో ఉంది అని నాకు వార్నింగ్ ఇచ్చి దాదాపు 5 గంటల సేపులు ఒకటే పాత్రలోనే కూర్చునబెట్టిండ్రు పోలీస్ స్టేషన్లో. పొద్దున నేను పోయింది 10:30, 11 అవుతుంది. సాయంత్రం 4:30, 5 గంటల మధ్యలో ఇడిచిపెట్టినారు బయటికి. అంతవరకు నాకు కూడులే నిల్లులే. ఒక మేడం ఉంది అక్కడ, ఆయమ్మ ఒక గిలాస్ ఇచ్చింది నీళ్ళు. ఏఎస్ఐ గారు ఒకటే నా గురించి ఇదిగా బాధపడినాడు తప్ప ఆ 3 పోలీసు వాళ్ళు ఒక రాక్షసులు ఎగబారినట్టనే ఎగబారి ఒక కుక్కని కొట్టినట్ట కొట్టిండ్రు. ఇది ఎంతవరకు అంటే పేదోడు అడిగే హక్కు లేదా? పోలీసు వాళ్ళు తప్పు చేస్తే పేదోనికి ఆపత వస్తే నా బిడ్డ పరిస్థితి ఏంది? ఇప్పుడు నా బిడ్డను నాతో మాట్లాడినట్టుగా అవకాశం ఇవ్వలేదు నాకు. నా బిడ్డ పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా నా నోటి మాటలు ఆడనేయలేదు. నా బిడ్డకి నా అల్లుడు భయభ్రాంతులు చేసి మరి ఏ పద్ధతిలో భయం పెట్టినాడో నా బిడ్డ ఊక నన్ను చూసి కంట్ల నీళ్ళు రాలుపుతుంది తప్ప నోటి మాట్లాడతలేదు. మరి పోలీసు వాళ్ళే ఇట్లా చేస్తే ఈ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు నాను పోలీసు వాళ్ళని తప్పు మాట్లాడింటే నా మీద కేసు చేయాలా? వాళ్ళు తప్పు చేసిన దానికి మరి వాళ్ళ మీద ఎవరు కేసు చేస్తారు? వాళ్ళ చేతిలో చట్టం ఉందని వాళ్ళు ఏం చేస్తే కూడా నడుస్తుందే? ఇది అందరికీ తెలాలా.